శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి త్వాం వినా. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణే శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్యచరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి భాగవతం సమస్త పాపములను హరించి మోక్షమును కలిగించేటువంటిది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామం. అఖండ జ్ఞానసిద్ధికి నిధి భాగవతము అంటే. అట్టి భాగవతంలో శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు, బాల్యంలోనే పూతనాది దానవులను సంహరించినటువంటి మహానుభావుడు. ఉత్పాతములు జరుగుతూ ఉన్నాయి రేపల్లెలో అనేకమైనటువంటి. అయితే అవి ఉత్పాతములు అనుకుంటున్నాడు నందుడు. అవి ఉత్పాతములు కాదు, శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలలు, రాక్షస సంహారాలు జరుగుతున్నాయి. కుబేరుని యొక్క కుమారుల యొక్క ఆ శాపవశాత్తు నలకూబరుడు మణిగ్రీవుడు యశోదాదేవి దొడ్డిలో మద్ది చెట్లై పుడితే ఆ మద్ది చెట్లను తరువులను కూల్చి శాప విమోచనం చేశాడు. శకటాసురుని సంహరించాడు బాల్యంలోనే. ఇలాంటి విశేషములన్నీ చూస్తూ ఉంటే వాళ్లకు కొంచెం అనుమానం కలిగింది. ఈ ప్రదేశంలో ఏదో శాపమో లేకపోతే రాక్షసుల యొక్క నివాసమో తెలియటం లేదు, కానీ దైవ సంకల్పం వల్ల ఒకటి ఆలోచన కలిగింది వాళ్లకు. ఇది అసలు మనుష్యులు ఉండేటువంటి ప్రదేశమేనా? చిన్ని కృష్ణుడికి అపకారం చేయడానికే రాక్షసి ఒకటి చనుబాలు ఇచ్చింది. రాళ్లతో సహా సుడిగాలి వీచింది. దట్టమైనటువంటి చెట్లు పడిపోయినాయి. ఇన్ని అపాయాలు శ్రీమన్నారాయణమూర్తి దయవలన మనకు కలుగుతున్నాయి. ఇక చాలు, ఇప్పటికైనా మరో క్షేమమైనటువంటి ప్రదేశానికి వెళ్ళటం మంచిది అని సమావేశమై బృందావనం అనేటువంటి ప్రదేశానికి గ్రామం తరలి వెళ్ళటం మొదలుపెట్టింది. బృందావనం అనగానే చాలా గొప్పదైనటువంటి ప్రదేశం, పుణ్యమైనటువంటి ప్రదేశం. అక్కడ పశువులకు మేత పుష్కలంగా దొరుకుతుంది. అది విహరించడానికి, అవన్నీ కూడా విహరించడానికి పర్వతాలు, నదులు, చెట్లు, తీగలు కలిగి అందంగా ఉంటుంది. మనమందరము అక్కడికి పోదాము రండి అని ఉపనందుడు ఈ విధంగా ఎప్పుడైతే చెప్పాడో, ఇలా చెప్పగానే పెద్దలందరూ, పూజ్యులైనటువంటి గోపాకులందరూ అంగీకరించారు. ఆయన చెప్పినటువంటి, ఉపనందుడు చెప్పినటువంటి మాట ఒక క్రమ పద్ధతిలో బయలుదేరారు. ముందుగా ఆవుల మందను వేగంగా బృందావనానికి తోలించారు. వాటికి రక్షగా వెనుకనే కొన్ని వారి బండ్లు బయలుదేరినాయి. వారితో పాటు బాలురు, స్త్రీలు, వృద్ధులు పయనమైనారు. వారి ప్రక్కనే గోపికలు కూడా కవచాలు, ధనుర్బాణాలు, అంబులు కూడా పొదలు పట్టుకుని బయలుదేరారు. బండ్ల వెనకాల బాగా బాకాలు, తూర్యాలు, అందమైనటువంటి నాదాలు పలికేటువంటి వాద్యధ్వనులు మ్రోగుతూ ఉంటే, పూజ్యులైనటువంటి పురోహితులు వెంట నడుస్తూ ఉంటే పల్లెలోని వారందరూ కూడా బయలుదేరారు. గుంపులుగా ఒక పెద్ద మొత్తం, ఒక ఉప్పెనలా ఉప్పొంగేటువంటి ఉత్సాహంతో పుణ్యభూమి అయినటువంటి బృందావనానికి బయలుదేరారు. ఓహ్, ఎంత బాగున్నదో! గోపికలందరూ కూడా చక్కగా పసుపు రాసుకొని స్నానాలు చేశారు. వక్షస్థలం పైన కుంకుమ పూతలు పూసుకున్నారు. తలతలలాడేటువంటి వస్త్రములు ధరించారు. అందమైనటువంటి తిలకములు ధరించారు.
పెద్ద కొప్పులపైన సంపంగి పూలదండలు ధరించారు. మెడలోన బంగారపు కాసుల పేర్లు కాంతులు రొమ్ములపై అలా ప్రసరిస్తూ ఉన్నాయి. వారు బండలో ఎక్కి కూర్చొని చక్కని కంఠములతో మాధవుని మీద మధురమైనటువంటి ఏలపాటలు పాడుకుంటూ ఆనందంగా బండిలో కూర్చొని గ్లంగ్ క్లంగ్ క్లంగ్ అని మ్రోగుతూ ఉంటే ఆనందంగా బయలుదేరారు. రోహిణి, యశోద ఒకే బండిలో కూర్చున్నారు. ఏ కోరికలు లేనటువంటి ఆనంద స్థితిలో బలరామకృష్ణులను ఎదుట కూర్చోబెట్టుకుని వారిని కూడా అలా తప్పట్లు కొట్టిస్తూ బలరాముణ్ణి, కృష్ణుణ్ణి ఆటపాటలు ఆడిస్తూ ప్రయాణాన్ని సాగించుకుంటున్నారు. అందరూ బళ్ళల్లో కూర్చొని పాటలు పాడుతున్నారు. కృష్ణుని, బలరాముని ఎదురుకుండా కూర్చొని వాళ్ళ చేత కూడా భజనలు చేయించు చక్కని పాటలు పాడుకుంటూ ఈ విధంగా గోపకులంలో ఉన్నటువంటి ప్రజలంతా ప్రయాణమై బృందావనాల్లో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. ఇలాగే ఇళ్లను కూడా కట్టుకొని అక్కడ నివసించారు, అందమైనటువంటి గుండ్రంగా చక్కగా. ఈ విధంగా బలరామకృష్ణుడు సంతోషంతో పరమపావనమైనటువంటి బృందావనంలో ప్రవేశించారు. శ్రీకృష్ణ భగవానుడు మొదట మధురలో పుట్టాడు, తర్వాత రేపల్లెలో పెరిగాడు, ఇప్పుడు బృందావనానికి వచ్చాడు. ఆ తర్వాత ఎక్కడ ఉంటాడో చూద్దాం. ఆ బృందావనం కాళిందీ నదికే ప్రాణాలు పోసినట్లయింది. కాళిందీ నది అని ఉన్నది. మునీంద్రులు అందరినీ అక్కడ రక్షించేటువంటిది అదే. మునీశ్వరుడు నివాసమైనటువంటిది. ఇలా బృందావనం చేరినటువంటి కొంతకాలానికి బలరామకృష్ణులు వేటుకతో తన ఈడు కలిగినటువంటి గోపాలుడితో కలిసి ఆనందంగా దూడల వెంట పరిగెత్తుతూ ఉన్నాడు. చక్కగా వేషాలతో ఉత్సాహంగా గంతులు వేస్తూ పరిగెత్తాడు. छोटे छोटे गैया छोटे छोटे बाल छोटी సుమేరో మదన గోపాల్ ఆవుల వెంట పరిగెత్తుతూ ఉండేవాడు. छोटे छोटे गैया छोटे छोटे बाल छोटी సుమేరో మదన గోపాల్ చిట్టి చిట్టి ఆవులు చిట్టి చిట్టి బాలురు చిట్టి అగుంపులో మదన గోపాలుడు. छोटे छोटे गैया छोटे छोटे बाल छोटी सुमेरो मदन गोपाल घास खाए गैया दूध पिए बाल मक्खन खाए मेरे मदन गोपाल. छोटे छोटे गैया छोटे छोटे बाल छोटी सुमेरो मदन गोपाल. ఉత్సాహంతో గంతులు వేశారు. పెద్ద పెద్ద కంపళ్లతో వృషభ రూపాలను చక్కగా తయారు చేసి అవి శత్రువుల వృషభాలని వాటితో యుద్ధం చేసేవాళ్ళు. కొన్ని అందంగా కృత్రిమమైనటువంటి వృషభాలను తయారు చేసి ఆ కృత్రిమమైనటువంటి వృషభాలను తయారు చేసి అవి శత్రువులని వాటితో పోరాడేవాడు. గుడ్డలతో బొమ్మలు చేసేవాడు. వాటిని గట్టిగా తన్నుతూ ఉంటే ఆయనకు కట్టినటువంటి కాళ్ళ గజ్జలు ఘల్ ఘల్లని మ్రోగుతూ ఉండేవి. పందాలు వేసుకొని పళ్ళగుత్తులు గురి చూచి రాళ్లతో కొట్టేవాడు. వాంచి నేను కొడతాను చూడు, మామిడికాయ కింద పడుతుంది, జామకాయ కింద పడుతుంది, రేక్కాయ కింద పడుతుంది, గురుదూసి ఆ చెట్లకేసి కొట్టేవాడు. అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరిస్తూ అవి ఎలా కూస్తున్నాయో అలాగే వీళ్ళు కూడా అనుకరిస్తూ ఆ జంతువుల దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోయేవాళ్ళు. తామర పువ్వులు నిండినటువంటి కొలకలలో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఆనందంగా గడిపారు. ఈ విధంగా రాజపుత్రులు గోప బాలకులపై బాల్య క్రీడలతో చక్కగా సంచరిస్తున్నాడు. వాళ్ళందరూ ధన్యులు. ఒకరితో ఒకరు ఉత్తుత్త యుద్ధాలు చేయటం మొదలుపెట్టారు. దొంగ దెబ్బలు కొట్టుకుంటున్నారు. అందమైనటువంటి స్థలాల్లోకి జంకు లేకుండా ప్రవేశిస్తున్నారు. పెద్ద బండ రాళ్లపైకి ఎక్కి జారుతూ ఉన్నారు. పెద్దలని ఊహించరానటువంటి నేర్పరితనాలతో ఒకరిని మించిన ఒకడు అలా ఆడుకుంటూ ఉన్నారు బ్రహ్మాండంగా. ఒకనాడు బలరామకృష్ణులు యమునా నదీ తీరాన గోపబాలులతో కలిసి గోవత్సములను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడగా మారాడు. ఒక రాక్షసుడు కోడెదూడగా మారాడు. ఆ గుంపులో కలిచాడు ఆవుల మందలో. వాడు దూడలలో దూడయ్యి కలిసిపోయినాడు వీళ్ళని చంపాలి అని. ఇతనే వత్సాసుర బకాసురుల యొక్క దివ్యమైనటువంటి కథ మీకు చెబుతాను వినండి. ఒక రాక్షసుడు దూడలలో కలిసిపోగానే మిగిలిన దూడలు మెడలు నాకుతూ ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అనేటట్లుగా సంచరించాడు. ఆనంద సంతోషంతో భక్తుల వెంట దూడవలే
సంచరించేటువంటి కృష్ణుని వెనక ఆ రాక్షసుడి యొక్క దూడ కూడా తిరగడం మొదలుపెట్టింది. కృష్ణుని వెంటనే తిరుగుతోంది ఆ దూడ. ఎప్పుడు సమయం వస్తే ఎప్పుడు పొడి చేసి చంపేద్దామా అని. దూడ రూపంలో వచ్చాడు. కృష్ణుడు నెమ్మదిగా దగ్గరకు వెళ్ళి, ఆహా, ఈ దూడ ఎంత మంచిదో చూశారా, ఎంత చక్కగా ఉందో చూడండి అంటూ దగ్గరికి వెళ్ళాడు. గబాలున కాళ్ళు తోక గట్టిగా పట్టుకొని పైకి ఎత్తి పెద్ద పెట్టున వెలగ చెట్టుకేసి ఫలామని కొట్టాడు ఆ దూడని. ఆ దెబ్బకు దూడ చితికిపోయి చచ్చిపడిపోయింది. ఈ విధంగా దూడ రూపంలో వచ్చినటువంటి వత్సాసురుడు అని పేరు కలిగిన రాక్షసుడు నిజరూపాన్ని పొంది గిలగిల గిలగిల కొట్టుకుంటూ మరణించాడు. గోపబాలురు ఆనందంతో ఒక్క పెట్టున పెద్దగా కేకలు పెట్టారు. జయహో జయహో కృష్ణ కృష్ణ, నీ యొక్క బలం, నీ యొక్క ఆలోచన, నువ్వు మమ్మల్ని కాపాడాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావన చాలా గొప్పది. ఇలా రాక్షసుడు దెబ్బది నేల మీద పట్టి చచ్చిపోయినాడు, కూలిపోయినాడు, చచ్చిపోయినాడు, మరణించాడు. ఆ దెబ్బకు అందమైనటువంటి పెద్ద వెలగ చెట్టు కూడా కూలిపోయింది. ఈ దూడని వెలగ చెట్టుకేసి కుట్టాడు కదా. గోపబాలురు సచ్చినటువంటి రాక్షసుని చూశారు. పట్టరాని ఉత్సాహంతో గొంగళ్ళు ఎగరవేశారు, ఎగిరి దూకారు, చప్పట్లు కొట్టారు, త్రుళ్ళింతలతో పొంగిపోయినారు, పాటలు పాడాడు. శ్రీకృష్ణుని యొక్క బలాన్ని చూచి అనేక రకాలుగా స్తుతించారు. ఆ సమయంలో దేవతలు పూలవానలు కురిపించారు, కృష్ణుడు ఇంతటి బలవంతుడు అని. కృష్ణుడు ఎవరు అంటే విష్ణుమూర్తి కదా. పరీక్షిన్ మహారాజా వింటున్నావా అని సుఖయోగీంద్రుల వారు తెలియచేస్తున్నారు. ఆవు తన దూడను రక్షించేటువంటి విధంగా ఈ లోకాలన్నిటినీ వాత్సల్యంతో రక్షించడానికి అవతరించిన వాడే కృష్ణుడు. ఈ లోకాలన్నిటినీ ఆవు తన దూడను ఏ విధంగా రక్షిస్తుందో ఈ లోకాలన్నిటిలో, అలాగే వాత్సల్య భావంతో శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ రక్షించడానికి ఇక్కడ తరలి వచ్చాడు. కాబట్టి భక్తులకు కన్న తండ్రి వలె శ్రీకృష్ణుడు దూడలను మేపుతూ ఉండి కూడా దుర్మార్గుడైనటువంటి వత్సాసురుణ్ణి చంపివేయటానికి గల కారణమిదే. ఒకనాడు ఉదయాన్నే గోపబాలురు దూడలు దూడుకొని అడవికి బయలుదేరారు. ఎండ తీవ్రంగా కాస్తోంది. వారికి బాగా దాహం వేసింది. ఆవు దూడలకు కూడా దాహం వేసి వాడిపోయాయి. కొంత దాహం వేసి మరణించును. తమ దూడల గుంపులను చక్కగా ఒక కొలను వద్దకు తోలుకొని పోయినాడు. అక్కడ తన గోవత్సాలని కలలు లేనటువంటి ఆ కొలను నీటిలో త్రావించి తాను కూడా దాహం తీర్చుకున్నాడు. అనంతరం వెనుదిరిగి బయలుదేరాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా తిరిగి వచ్చే సమయంలో పుణ్యమూర్తులైనటువంటి ఆ బాలకులు ఆ భయంకరమైనటువంటి ఒక కొంగను చూశారు. తడే బకాసురుడు కొంగ రూపంలో ఉన్న, బకం అంటే కొంగ, పెద్ద కొంగ, బకాసురుడిలాగా. పూర్వం ఇంద్రుని యొక్క వజ్రాయుధము రెక్కలుకి తగిలి ఇంద్రుని యొక్క వజ్రాయుధము దెబ్బకు రెక్కలు కూలి ఏ విధంగా కింద పడిందో పెద్ద కొండలాగా ఆ కొంగ ఆ పెద్ద పర్వతంలా నిలిచి ఉన్నది. కొంగ ఏమిటి, ఇంతెత్తు పర్వతంలా ఉండడం ఏమిటి, అదే ఆశ్చర్యం. భయంకరమైనటువంటి పెద్ద కన్నులతో ఆ శ్రీకృష్ణ భగవానుని ఒక్కసారి తేరిపారా చూచింది. గోపబాలకులు దొంగ కొంగ దొంగ కొంగ దొంగ కొంగ యొక్క పొడువును చూస్తూ నిర్ఘాంతపోయి నిలుచున్నారు. ఇది ఒక దొంగ కొంగ, ఈ కొంగ ఇంతెత్తున్నదేమిటి అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మనం కూడా ఒక బొమ్మ చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్ర చిత్తంతో అడవిలో కొలంలో మునిలాగా నిలబడి ఉంది. మునిలాగా నిలబడి ఉండడం ఏమిటి ఆశ్చర్యం అంటే, ఒంటి కాలు మీద తపస్సు చేస్తూ ఉంటుంది. అది నేను జీవహింస చేయను అన్నట్లుగా భ్రాంతిని కలిగిస్తుంది. ఇక ఏ విధంగా కోరికలు లేవు. ఒక్క కృష్ణుని పైననే దాని దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే కృష్ణుడు మా పూతనను సంహరించాడు. మా శకటాసురుడు బండి రూపంలో వచ్చినటువంటి అతని సంహరించాడు. ఇంకొక రాక్షసుడు ఇలా మెలబట్టుకొని ఆకాశానికి కూరుతుంటే ఆయన చంపాడు. విరూపాక్ష యూపాక్షులు మొదలైనటువంటి అనేక మందిని సంహరించాడు మహానుభావుడు. ఈ విధంగా ఆ కొంగ అన్ని విధాలా మానివేసి ఏకాగ్ర చిత్తంతో అడవిలో ఒక మునిలాగా ఒక కొంగ ఉన్నది. ఆ భయంకరమైనటువంటి కొంగను చూచారు గోపాలురందరూ. ఇంకా ఏ విధమైనటువంటి కోరికలు లేవు. ఒక కృష్ణునిపైననే దాని దృష్టిని మొత్తం కేంద్రీకరించింది. శత్రువుపై
కృష్ణుని చంపచూచిన, శత్రువై కృష్ణుని చంపచూచినప్పటికీ, చంపాలని ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నంలో మహర్షులు చేయదగినటువంటి తపస్సు దానికి సిద్ధించింది. వింటున్నావా మహారాజా? కృష్ణుణ్ణి చంపాలని చూచినప్పటికీ దానికి మహర్షులు చేసిన ఎంత తపస్సిద్ధి ఉన్నదో అంత తపస్సిద్ధి కలిగింది. ఈ విధంగా నీటిలో మాటు ఉన్నాడు బకాసురుడు. పరమాత్మ యొక్క చేతిలో మరణించటం అంటే మాటలా? ఆ టక్కరి కొంగ ఒక్కసారి కృష్ణుని వైపు చూచింది, తనివి తీర దూకింది, ముక్కు విదిలించింది, రెక్కలు జల్లున విప్పింది, పాదాల పైకెత్తి ఆకాశంలోకి ఎగిరింది. భయంకరంగా కూత పెడుతోంది. కీర 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 అంటూ విజృంభించింది. దాని రెక్కల యొక్క గాలికి చెట్లు, చిన్న చిన్న చెట్లన్నీ విరిగి పడుతూ ఉన్నాయి. సరే చూద్దాం అని ఓర్పు వహించినటువంటి కృష్ణ పరమాత్మ తన ముక్కుతో అలా కృష్ణుణ్ణి, ఓర్పు వహించినటువంటి కృష్ణుణ్ణి, పరమాత్మని తన ముక్కుతో ఒడిసిపట్టి ఒక్కసారి అలా మింగాలి. కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసి పట్టి మింగేశాడు. రాజా వింటున్నావా పరీక్షిన్ మహారాజా? ప్రక్కనే ఈ బ్రహ్మాండాలన్నీ తనలో పుట్టిస్తూ మళ్ళీ మృంగుతూ ఆడిస్తూ ఉండేటువంటి లీలా మానుష విగ్రహుడైనటువంటి శ్రీకృష్ణుణ్ణి బకాసురుని చేత మృంగబడ్డాడు. శ్రీకృష్ణుడు బకాసురుడి చేత మింగబడ్డాడు. అయితే అన్ని వేళలా అలా మింగుడు పడ్డాడా ఆ దొంగ కృష్ణుడు? ఇక్కడనే. ఎవరైనా మింగుతామంటే ఆయన దొరకడు, కానీ ఇప్పుడు దొరికాడు కొంగకి. కొంగది కూడా ఒక రకంగా అదృష్టమే. చెప్తారు ముందు చక్కగా. అద్భుతమైనటువంటి భాగవతం ఇది. ఈ విధంగా రాక్షసుడు మింగివేస్తే బలరాముడు, గోపాలుడు, కృష్ణుడు కనిపించకపోయేసరికి ప్రాణం లేనటువంటి అవయవాల్లా అచేతనులై భయంతో వణికిపోవటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా కృష్ణుడు కనపడ్డాడు. ఏడి ఆ కృష్ణుడు? ఆ బకాసురుడు అంటే కొంగ కృష్ణుడిని మింగేసింది. ఈ విధంగా మృంగుపడిన కృష్ణుడు ఆ రాకాసి గొంగ యొక్క గొంతు దాటి లోపలికి పోలేదు. అని పొట్టలోకి వెళ్ళలా, గొంతు దగ్గరే ఉన్నాడు ఆయన. ఆ బకాసురుని యొక్క కంఠము యొక్క ముందు భాగాన్ని దవడలు కాలాగ్నిలా మండిస్తూ విజృంభించాడు. కృష్ణుడు ఆ అంటోంది. ఆ బకాసురుడు అంటున్నాడు. ఆ బకాసురుని యొక్క కంఠం ముందు భాగం దవడలు కాలాగ్ని వలె విజృంభిస్తూ ఉన్నాయి, మంట బుట్టిపోతోంది. ఆ గోపబాలుడు నిప్పు ముద్దలాగా బకాసురుని కంఠానికి అడ్డుకున్నాడు. అతడు విజయం పొందాలనేటువంటి ప్రయత్నంతో ఉన్నాడు. ఆ బకాసురుడు సామాన్యుడా? బ్రహ్మదేవుడంతటి వాడు అయినటువంటి తండ్రి ఆయన. బ్రహ్మదేవునికి పుట్టినటువంటి వాడు కశ్యపుడు. మహోన్నతమైనటువంటి రూపములో ఉన్నటువంటి వాడు. దివ్య తేజస్సుతో వెలుగొందుతున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆయన. రాకాసి కొంగ ఆ గొంతును దాటి లోపలికి పోలేదు శ్రీకృష్ణ భగవానుడు, అలాగే ఉన్నాడు. ముందు భాగాన్ని బకాసురుని యొక్క కంఠం ముందు భాగాన్ని దవడలు కాలాగ్నిలా మండిస్తూ విజృంభించాడు. ఆ గోపాలుడు నిప్పు ముద్దలాగా బకాసురుని యొక్క కంఠాన్ని అడ్డుపడ్డాడు. అతడు విజయం సాధించేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. బ్రహ్మదేవుడంతటి వాడికి తండ్రి అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు. బకాసురుడు శ్రీకృష్ణ భగవానుని మింగి ఆ శ్రీకృష్ణ భగవానుడు గొంతులో అడ్డం పడుతూ ఉంటే తాను విజయం సాధించాలనేటువంటి ప్రయత్నంతో ఆ బాలకృష్ణుడు ప్రవర్తించాడు. మహామహిమ కలిగినటువంటి అతడు మృంగుడు పరలేదని నిందిస్తూ ఆ బకాసురుడు కృష్ణుని మళ్ళీ బయటికి వెళ్ళగక్కాడు మింగలేక. కృష్ణుడు అలా అలా బయటికి రావడం చూచి లోకమంతా ఆనందించింది. అలా బయటికి కక్కేసినటువంటి కృష్ణుడు ఆ కొక్కెర రక్కసి ముక్కుతో పొడిచి చంపాలి అని భీకరంగా అరుస్తూ నోరు తెరిచి ముందుకు దూకాడు. ఆ కొంగను చంపాలని ఆ కొంగేమో కృష్ణుడు చంపాలని కొంగను చంపాలని కృష్ణుడు. ఇద్దరు పోటీ పడుతున్నారు. కలహానికి కాలు దువ్వేటువంటి ఆ కొంగ యొక్క ముక్కు రెండు భాగాలను అలా పట్టుకొని
కృష్ణుడు 2 చేతులతో పట్టుకొని గడ్డి పరక చీల్చినట్టు పర్ర 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 చీల్చేశాడు. ఆ కొంగ యొక్క ముక్కు దగ్గర పట్టుకొని 2 చీల్చేశాడు. అలా బకాసురుని చంపగానే కృష్ణుడిపైన దేవతలు పూలవానులు కురిపించారు. ఆకాశంలో దుందుబి స్వరాలు వినిపించినాయి. ప్రాణాలు రాగానే ఇంద్రియాలు కూడా ఎలా సచేతనములవుతాయో అలాగే బలరాముడు మొదలైనటువంటి గోపాలురు అందరూ బ్రతుకుదామని సంతోషించారు. బలరాముడు కూడా ఇంద్రియాల లాంటివి, ప్రాణాలు రాగానే ఇంద్రియాలు చెలిస్తాయి, సచేతనాలు అవుతాయో అలాగే బలరాముడు మొదలైనటువంటి గోపాలురందరూ కూడా బ్రతికామని సంతోషించారు. కృష్ణుని దగ్గరికి వెళ్ళి కౌగులించుకున్నారు. బ్రతికొచ్చావా కృష్ణ, బ్రతికొచ్చావా కృష్ణ, మా కోరికలు నెరవేర్చావా కృష్ణ, మా కోరికలు తీర్చడానికి వచ్చావా కృష్ణ అంటూ కౌగులించుకున్నారు. అందరూ కలిసి మందలు మళ్లించుకొని నెమ్మదిగా తమ ఇండ్లకు చక్కగా వెళ్ళిపోయినారు. బకాసురుని యొక్క దివ్యమైనటువంటి కథ. ఆ తర్వాత వత్సాసురుడు, ఇలా రకరకాలైనటువంటి కథలు. పువ్వులో పుట్టాడు, పువ్వులో గొంతులో అడ్డం పడ్డాడు. ఇప్పుడు ఈయనేం చేశాడు? ఈయన దానికి కొంచెం అందంగా పూర్తిగా రివర్స్ అనడానికి వీల్లేదు. మంచివాడే, దివ్యమైనటువంటి కీర్తితో ప్రకాశించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. కొక్కెరను ఒక్కసారి శ్రీకృష్ణుని వైపు కుప్పించి దూకింది. ఎప్పుడైతే దూకిందో ముక్కు విదిలించింది, రెక్కలు జల్లున విప్పింది, పాదాలు పైకి ఎత్తి ఆకాశానికి ఎగిరింది. అలా ఎగిరి చంపుదామని చూచినటువంటి ఆ కొంగని శ్రీకృష్ణ భగవానుడు సంహరించాడు. దేవతలు పూలబాణలు కురిపించారు. కొక్కెర రక్కసిని ముక్కుతో పొడిచి చంపాలని భీకరంగా అరుస్తూ నోరు తెరిచినటువంటి ఆ బకాసురుని, ఆ కొంగని, కలహానికి కాలు దుర్బేటువంటి ఆ కొంగ ముక్కు 2 భాగాలు శ్రీకృష్ణ భగవానుడు పట్టుకొని 2 చేతులతో పట్టుకొని గడ్డి పరకను చీల్చినట్లు ఆ కొంగను చీల్చేశాడు. అలా బకాసురుని చంపగానే కృష్ణుడిపైకి దేవతలందరూ రకరకాల పూలవానలు కురిపించారు. ఆకాశంలో దేవదుందుభులు విజృంభించినాయి, దుందుభి స్వనాలు మారుమురోగినాయి. శ్రీకృష్ణుని పైన కృష్ణా, ఇంతటి గొప్పదైనటువంటి ఘనకార్యం చేశావా అని ఆనందించినాయి. ప్రాణాలు లేవగానే, ఇంద్రియాలు ప్రాణం రాగానే మనిషిలోకి ప్రాణం రాగానే ఇంద్రియాలు ఎలా సచేతనమవుతాయో అలాగే బలరాముడు మొదలైనటువంటి గోపాలకులందరూ బ్రతికామని సంతోషించారు. వాళ్ళందరూ మా ప్రాణం శ్రీకృష్ణ భగవానుడు, బ్రతికి వచ్చావా కృష్ణ, కృష్ణ కృష్ణ అంటూ అందరూ అతన్ని కౌగిలించుకున్నారు. అందరూ కలిసి మందను మళ్లించుకుని నెమ్మదిగా తమ ఇళ్లకు బయలుదేరి వెళ్ళిపోయినారు. బకాసుర వధ గురించినటువంటి కథ అంతా వారు చెప్పగా గోకులంలోని గోపికా జనమందరూ నివ్వెరపోయినారు. ఒక కొంగ వచ్చిందా, ఆ కొంగను చంపాడా, ఓహో ఆనందం అందరూ చెప్పుకున్నారు. ఈ లేత పాపనికి ఆపదలపై ఆపదలు వచ్చినట్లే వస్తున్నాయి, తొలగిపోతున్నాయి, ఆపదలు వస్తున్నాయి, తొలగిపోతున్నాయి. పసివాడు కదా అని కృష్ణుడిపై విజృంభించినటువంటి దుర్మార్గులు ఎవరైనా సరే అగ్నిలో పడినటువంటి మిడతల్లాగా భస్మమైపోవలసిందే అన్నారు గోపకులు. ఈ బాలుని మీదక వస్తాడా, ఇతని మీదక వచ్చినటువంటి వాడు ఎవడైనా సరే అమాంతం అతడు అగ్నిలో పడినటువంటి మిడతల్లా కాగిపోవలసిందే అనుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ. ఆ బలరామ కృష్ణులు ఇద్దరు కూడా గోపబాలురు దూడలు కాచేటువంటి నెపంతో, దూడలు కాచేటువంటి సమయాలలో రకరకాల ఆటలు ఆడుకుండేవాళ్ళు. ఆ దూడలన్నిటినీ లోపల పెట్టేసేవాడు. అలా ఒక పచ్చిక మైదానంలోకి వదిలేవాళ్ళు. అవన్నీ పెరుగుతూ ఉంటాయి. కృష్ణ భగవానుడు నీలమేఘశ్యాముడు, కల్లె కల్లె గయ్యా గోరె గోరె బాల్, కల్లె కల్లె గయ్యా గోరె గోరె బాల్, శ్యామ సుందరుటే మదన గోపాల్, శ్యామ వర్ణమే తో మదన గోపాల్.
నల్ల నల్లని ఆవులు ఎర్ర ఎర్రని బాలురు శ్యామ సుందరుడై మదన గోపాలుడు చోటే చోటే గయ్యా చోటే చోటే బాల్ కాలే కాలే గయ్యా గోరే గోరే బాల్ శ్యామ వర్ణమే మదన గోపాల్. అలా ఆనందంతో సంతోషంతో గడుపుతున్నటువంటి పరమాత్మ యొక్క దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి.